బహుముఖ ప్రజ్ఞాశ శ్రీ శ్రీ పప్పూరి రామాచార్యులు గురించి శ్రీ నాగసూరి వేణుగోపాల్ రాసినటువంటి పుస్తకం 3వ భాగం 13:1:20. 3వ అధ్యాయం జీవన రేఖ. బంగారు సదాకి వలె నిగనిగగా మెరిసిపోయే దేహ యష్టి, నిరంతరం మందహాసితం చిందులాడే సుందర వదన, ఊర్ధ్వపుండ్రాలంకృతమై శోభిల్లే విశాల పాలం, మస్తకానికి ముచ్చట కలిగించే 4 పరకల పిలక, తెల్లటి ఖద్దరు దోవతి ఉత్తరీయం, సాక్షాత్తు ప్రభరాక్షుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటానికి వచ్చాడా అన్నట్లు సుందర రాముడు శ్రీ పప్పూరు రామాచార్యులు. ఆయన రూపానికి హాస్య వ్యంగ్యాలు అపరంజికి తావి వంటివి. ఆయన హ్యూమర్, విత్ ఎప్పుడెప్పుడు విందామా, ఎప్పుడు ఆయన చక్కని పలువరస కనిపిస్తుందా అనిపించి, బుద్ధుడు నవ్వితే దంతకాంతి చంద్రికలతో పరిసర ప్రాంత వెలిగిపోయినట్లు బౌద్ధ సాహిత్యంలో అడుగడుగున వర్ణనలు కనపడతాయి. అవి అతిశయోక్తులు కావు అని నిర్ధారణ అయ్యే రామాచార్యుల నవ్వుని చూసింటారు అంటూ మహాపండితుడు, సంపాదకుడు, బాల్యమిత్రుడు తిరుమల రామచంద్ర, అమర సంపాదకులు పప్పూరు రామాచార్యులనే వ్యాసాన్ని ప్రారంభిస్తూ గొప్పగా ఆయన ఆకారాన్ని మన ముందు తన అక్షరాలకు సాక్షాత్కరింపచేస్తారు. పప్పూరు రామాచార్యులకు స్వతంత్ర వ్యక్తిత్వం, లోతైన పాండిత్యం, పరోపకార దృష్టి, చమత్కార భాషణ, రచన చాతుర్యం, ఆకట్టుకునే వాచకం కూడా స్వంతం. రామాచార్యుల పూర్వీకులు అనంతపురం జిల్లా ప్రాంతంలో తొలుత కామసముద్రం, తర్వాత తుమ్మల, ఆ తర్వాత పప్పూరు చేరారు. ఈ పప్పూరు నుంచి అనంతపురానికి వచ్చి అంబాపురపు వీధిలో రామాచార్యులు నివాసం ఏర్పాటు చేసుకొని, ఈ రామాచార్యుల మనబడే మన కథానాయకుడైన రామాచార్య, తాత రామాచార్యుల కుమారులలో రంగాచార్యులు, నరసింహాచార్యులు కొంత గుర్తింపు పొందినవ. వీరిలో నరసింహాచార్యుల హరికథలు, పురాణాలు చెప్పడంలో నైపుణ్యం ఉండే, గొంతు కూడా మంచిది. నరసింహాచార్యుల భార్య పేరు కొండం. ఈ దంపతులకు తొలి సంతానం శేషం, కుమారుని కొడుకు నరసింహాచార్యులు. సుమారుడి కోసం నరసింహాచార్యుల దంపతులు హిందూపురం దగ్గర ఉండే విదురాశ్వత్థంలో సేవ చేశారని, తర్వాత కుమారుడు కలిగాడని విశ్వసిస్తున్నారు. మేము విదురాశ్వత్థం వెళ్ళాం. నేను హిందూపురంలో చదివిన 2-3 సార్లు చూసినట్టు జ్ఞాపకం. ఈ 1896 నవంబర్ 8న జన్మించిన కుమారుడికి నరసింహాచార్యులు అని తన తండ్రి పేరైన రామాచార్యులని నామకరణం చేశారు. తెలుగు సంస్కృతాలు బాగా ఎరిగిన నరసింహాచార్యుల వద్దనే రామాచార్యులు మొదట చదువు సాగించారు. నరసింహాచార్యులు అల్లుడు కుంటి మధ్య రంగాచార్యులు రాజమహేంద్రవరం కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నవారు. వీరికి కందుకూరి వీరేశలింగం పరిచయం. ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది. నరసింహాచార్యులు మెట్రిక్యులేషన్ కోసం తన కొడుకు రామాచార్యుడు రాజమండ్రి పంపారు. అక్కడే వడ్డాది సుబ్బారాయుడు రామాచార్యులకు తెలుగు బోధించారు.
ఇంటర్మీడియట్ కోర్సు కొరకు మద్రాసులో పచ్చయ్యప్ప కళాశాలలో రామాచార్యులు చేరారు. బిఏ పట్టా కోసం అనంతపురం కాలేజీలో ప్రవేశించారు. ఆ కాలంలో తత్వజ్ఞుడు, తరువాత కాలంలో దేశాధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణయ్య అక్కడ అధ్యాపకుడు, లెక్చరర్. వారికి ఎంతో ప్రీతపాత్రుడుగా రామాచార్యులు కొనసాగారు. ఆ కాలంలోనే పప్పూరు రామాచార్యుల బృందం పక్షానికొకసారి సంఘ దురాచారాలు ఖండిస్తూ ఒక కరపత్రం వేసేవారు, ప్యాంపులెట్. ఇలా ఒక 50 అయినా వేసి ఉంటారు. అయితే కొన్ని మాత్రమే 1932లో వరదరు బోతుగా గ్రంథ రూపాన్ని పొందాయి. రాజమండ్రి, మద్రాసు వంటి చోట్ల చదువు సాగించిన రామాచార్యులు స్వతంత్ర పోరాట దృష్టి, సామాజిక అభిలాష సహజంగా ఏర్పడి అప్పట్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు పలు రకాల ఆనాటి యువతరానికి స్ఫూర్తి కలిగిస్తూ ఉండేవారు. 1920 మార్చిలో డిగ్రీ చదువు మధ్యలో వదిలేసి కలెక్టర్ కచేరీలో గుమాస్తాగా చేరారు. పేదరికం కారణంగా ఆ ఉద్యోగంలో చేరినా తన ప్రవృత్తి కారణంగా ఎక్కువ కాలం యమడల. ఏడాది తర్వాత దానికి రాజీనామా సమర్పించి ఇల్లూరు గ్రామంలో సంజీవరెడ్డి గారి పుట్టిన అక్కడ ట్యూటర్గా చేరారు. అనంతపురానికి దగ్గరలో ఉండే ఈ గ్రామానికి నీలం చిన్నపరెడ్డి పెద్ద రైతు. ఆయన కొడుకు సంజీవరెడ్డికి ఇంగ్లీష్ చదువు నేర్పడానికి రామాచార్యులు వచ్చారు. ఆయుర్వేద పండితుడు, దేశభక్తుడు అయినటువంటి కైపా సుబ్రహ్మణ్య శర్మ మిత్రత్వం కారణంగా రామాచార్యులు ఇల్లూరు వచ్చి కైపా సుబ్రహ్మణ్యం తమ్ముడు మహాసుందందయ్య ఒక రకంగా జాతీయ భావాలు కల 3 మిత్రులు కలిసినట్లు అయ్యింది. తొలుత ఈ మిత్ర బృందం ఇల్లూరు, తరిమెల ప్రాంతాలు తాగుడు వ్యసనంపై దృష్టి పెట్టి కళ్ళు వేలం పాటలు పడిపోయేట్లు శ్రమించారు. వీరికి అక్కడి రైతులు అండగా నిలిచారు. 1921 మే 25 పామిడిలో కళ్ళు అంగడి పికెటింగ్ చేశారు. ఫలితంగా అక్కడ కళ్ళు వ్యాపారం దెబ్బతింది. కాంట్రాక్టర్ చిన్నప్ప కన్నేళ్ళ చేశారు. దాంతో సబ్ ఇన్స్పెక్టర్ మిత్రద్వయం రామాచార్యులు, మహానందయ్యలు నిర్బంధించి యమయాతనకు గురి చేశారు. కళ్ళు అంగడికి పోతున్న రోగప్పనే నిమ్న వర్గాల వ్యక్తి అవమానించారనే అభియోగం మోపారు. 200 మందితో నీలం చిన్నపరెడ్డి రావటంతో ఈ కేసు విచారణ పామిడి నుంచి గుత్తికి మారి రామాచార్యుల వాదనకు జడిసి కేసు వీగిపోయి. ఈ దృష్టాంతం ఆధారంగానే రామాచార్య కళ్ళు పెంట నాటికను అనంతపురం భాషలో రాశారు. కాలువలన్నీ కల్లే అయితే, సముద్రమంతా సారా అయితే, కరువు వస్తే నాకేమి భయం, కాటకం వస్తే నాకేమి భయం. ఈ పద్ధతిలో రామాచార్యులు రాసిన గేయాలు అప్పట్లో యువకుల నోట్లలో నాళ్లుతూ ఉండి. ఈ నాటకంలో రామాచార్యుల వారే రామారావు పాత్ర పోషిస్తే కరణం సుబ్రహ్మణ్యప్ప పాత్రను కైపా సుబ్రహ్మణ్య శర్మ పోషించారు. ఈ నాటకం మద్యపానంపై విముఖత కలిగించిందని మద్రాసు రాష్ట్రంలో మద్య నిషేధ శాఖ మంత్రిగా పనిచేసే సమయంలో నీలం సంజీవరెడ్డి చెప్పారు. 1921లో మొట్టమొదటిసారిగా గాంధీ రాయలసీమ ప్రాంతం పర్యటించారు. మొదట సెప్టెంబర్ 23 తిరుపతి చూసి తర్వాత ప్రత్యేకంగా ఏర్పరిచిన రైల్లో రేణిగుంట, రాజంపేట, ఆ తర్వాత కడప వచ్చారు. కరువుతో బాధపడుతున్న వాళ్ళకి సాయం చెయ్యమని, ఖద్దరు ధరించమని గాంధీజీ చేసిన ప్రబోధాత్మక ప్రసంగాన్ని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు తెలుగులోకి అనువదించి మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 29 ఉదయం 5 గంటలకు తాడిపత్రి పట్టణానికి గాంధీ చేరారు. ఇక్కడ కూడా క్షామం గురించి, చరఖా గురించి గాంధీ చేసిన ప్రసంగాన్ని కలచవీడు వెంకటరమణాచార్యులు అనువదించారు. వందలాది మందితో పాటు 25 యువకుడే రామాచార్యుడు కూడా గాంధీ ప్రబోధంతో స్ఫూర్తి పొందారు.
రామాచార్యులు ఇల్లూరులో ఉన్న కాలంలో కైపా సోదరు స్వరాజ్యోదయం అనే పత్రిక ప్రారంభించాలని ఆలోచి ఆ ప్రాంతానికి గర్వ అయిన నది పేరు పినాకిని పత్రికగా నామకరణం చెయ్యాలని రామాచార్యుల సూచన. 1922 సెప్టెంబర్ 16 ఇల్లూరు నుంచి పినాకిని తొలి సంచిక వెలువడి. సంపాదకుడు పప్పూరు రామాచార్య, ప్రచురణకర్త కైపా సుబ్రహ్మణ్య శర్మ. ప్రధాన వ్యాసాలన్నీ పప్పూరు వారే రాసేవారు. కొంతకాలానికి మహానందయ్య వేరొక ప్రాంతానికి వెళ్లడంతో ఆత్మారామప్ప పినాకిని భాగస్వామ్యం పొంది అలా 4 ఏళ్లు నడిచిన పినాకిని 1926 మార్చి నెలలో ఆగిపోయి. పినాకిని పత్రిక మూతపడగానే రామాచార్యుల పత్రిక నడపాలంటే అనే కాంక్ష ఇంకా పెరిగింది, తగ్గల. 1926 ఆగస్టు 14 శ్రీ సాధన పత్రిక ప్రారంభించి ప్రతి శనివారం 12 పేజీలతో రామాచార్యులు అనంతపురం నుంచి దాన్ని ప్రచురించేవారు. శ్రీ సాధన పత్రిక ద్వారా స్వాతంత్ర పోరాటం, సామాజిక చైతన్యం, సాహిత్య సృజన సాధించారు ఆచార్య. రాజల పట్టాభిషేకోత్సవాలు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేసిన విమల ప్రసంగాలు, దత్త మండలాలకు కొత్త పేరు, ఇలా బహుముఖంగా సాధన సాగింది. 1930 గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపిచ్చారు. అయితే తల్లి తీవ్ర అస్వస్థులుగా ఉండటం కారణంగా రామాచార్యులు అరెస్టుకు సిద్ధపడదు. అయితే శాసనోల్లంఘన సమయంలో 1932 జనవరి 23 ఒక ఏడాది పాటు బళ్ళారి జైలు పాలై. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన హరి సముద్రం నరసింగరావు, కల్లూరి సుబ్బారావు, గట్టు వెంకటరమణ, గొంది కొండప్ప, 5 కళ్ళు సదాశివన్ జైలు సహచర్. ఇతర బృందానికి వాల్మీకి పారాయణం ప్రారంభిస్తూ ఆహ్లాదపరిచేవారు. అదే కాలంలో హిందీ, బెంగాలీ భాష నేర్చారు. సెప్టెంబర్ నెలలో రాజకీయ ఖైదీలను అమానుషంగా లాఠీలతో బాధించేవారు. మళ్ళీ 1940లో వ్యక్తి సత్యాగ్రహ సందర్భంలో రామాచార్య అరెస్ట్ అయి 3 రోజుల్లోనే విడుదల పొందారు. తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం 1913లో బాపట్లలో తీర్మానం జరిగింది. దీని ఫలితంగా 1926 ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడి బెదవాడ, రాజమండ్రి, అనంతపురం, విశాఖ అంటూ ఈ విశ్వవిద్యాలయ స్థాపన కేంద్రం గురించి చర్చ పెద్ద ఎత్తున సాగిన చివరికి విశాఖలోనే మొదలై రాయలసీమ, కోస్తా ఆంధ్రుల మధ్య విభేదాలు క్రమంగా పెరిగాయి. రాయలసీమ ప్రాంతం విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు హేళనకు గురయ్యారనే ప్రచారం కూడా ఆ కాలంలో ఉండేది. ఈ నేపథ్యంలోనే 1928 నవంబర్ 18 నంద్యాలలో ఆత్మగౌరవాన్ని తెలిపే రీతిలో దత్తమండాల పేరు రాయలసీమగా మారి 1937లో మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజాజీ నాయకత్వంలో ఏర్పడినప్పుడు రాయలసీమకు ప్రాతినిధ్యం వహించే రీతిలో కడప కోటిరెడ్డిని మంత్రివర్గంలో తీసుకోమని రెవెన్యూ మంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం ప్రతిపాదించి, అయితే రాజాజీ చతురతతో బెదవాడ గోపాలరెడ్డిని మంత్రిగా నియమించారు. దాదాపు అదే సమయంలో ఆంధ్ర కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి పోటీ చేసిన కడప కోటిరెడ్డి అయ్యదేవర కాళేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఈ రీతిలో వ్యవహారాలు నడుస్తున్న సమయంలో 1937 అక్టోబర్ ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు బెదవాడలో జరిగాయి. ఆ సభల్లో కోస్తా నాయకుడు రాయలసీమ సహకారం అర్థిస్తూ ప్రసంగాలు చేసి కోటిరెడ్డి, రామాచార్యులు, టిఎన్ రామకృష్ణారెడ్డి, హెచ్ సీతారామిరెడ్డి, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారులను ఏనుగు అంబారీల మీద ఊరేగించి ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా పప్పూరు రామాచార్యులను ఎన్నుకొని ఆంధ్ర రాష్ట్రం పేరున వావిలాల గోపాలకృష్ణయ్య రాసి చిన్న పుస్తకాన్ని
ఆ తరఫున పప్పూరు వారి ప్రచురించారు. దరిమిల కాశీనాథు నాగేశ్వరరావు మద్రాసు నివాసమైన శ్రీబాగ్ భవనంలో 1937 నవంబర్ 16 ఒప్పందం కుదిరింది. శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ వాసులకు జరిగిన అన్యాయాలకు విరుగుడ చర్యలు ప్రకటించిన ఈ సమావేశ నిర్ణయాలు శ్రీబాగ్ ఒప్పందం అంట. శ్రీబాగ్ ఒప్పందంపై పట్టాభి, కొండ, కడప, కల్లూరు, పప్పూరు, రామారెడ్డి, దేవూరి సుబ్బరామరెడ్డి, ఆర్ వెంకటప్పయ్య సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం వాల్తేరు, అనంతపురం కేంద్రాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడటం మొదటి 10 ఏళ్లు కానీ అవసరమైతే ఇంకా ఎక్కువ కాదు తుంగభద్ర, పెన్నా నదుల వల్ల కలిగే సదుపాయాలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వడం రెండవ. జిల్లాకు ఇంతమంది అని సమాన సంఖ్య గల ప్రాతినిధ్య శాసనసభలో ఉండడం మూడవ విషయం. కాగా హైకోర్టు రాజధాని వీటిలో ఒకటి. రాయలసీమ వారు ఏది కోరితే అది వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం నాలుగవ నిర్ణయం. రచయిత, పండితుడు, విద్వాన్, విశ్వం మేధావి, రాజకీయ నాయకుడు తరిమెల నాగిరెడ్డి నవ్య సాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ద్వారా యుద్ధం వల్ల కలిగే అనర్థాలు అనే కరపత్రాన్ని 1914లో 40లో ముద్రించారు. ఈ సాధన ప్రెస్సులో ముద్రణ చేయింది ప్రచురణకర్తతో పాటు ముద్రాపకుడు రాఘవ రామాచార్యులు కూడా అక్టోబర్ మాసంలో అనంతపురం డిప్యూటీ కలెక్టర్ నిర్బంధించారు. అయితే అప్పీల్లో రాఘవాచార్యులకు శిక్ష పడల. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో 1942 సెప్టెంబర్ 3 నుంచి 43 డిసెంబర్ 17 వరకు రామాచార్యులు వేలూరు, తంజావూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. శిక్ష కాలంలో 9 నెలల పాటు రామాయణం, తర్వాత 6 నెలల పాటు శాకుంతలం పురాణ కాలక్షేపం చేసిన రామాచార్య సహచర ఖైదీలు 116 రూపాయల బహుమతితో గౌరవించడం విశేషం. ఈ వేలూరు శిక్ష కాలంలోనే సహచర ఖైదీ గుంటూరు జిల్లా స్వాతంత్ర సమరయోధుడు కల్లూరు చంద్రమౌళి రామాచార్యులు సంస్కృతం బోధించారు. తంజావూరు శిక్షాకాలంలో పెద్ద కుమారుడు టైఫాయిడ్ జ్వరంతో కనుమూస్తాడేమో అని క్షోభపడ్డారు. అలా టైఫాయిడ్ నుంచి బయటపడిన శేషాచార్య తర్వాత తండ్రి అడుగుదాడలో శ్రీ సాధన పత్రిక నిర్వహణ చేదోడుగా ఉంది. పప్పూరు రామాచార్యులు గారికి ఎంతోమంది పెద్ద నాయకులు సన్నిహిత పరిచయం ఉన్న వారికి ఆంధ్రకేసరి ప్రకాశం అంటే ఎనలేని ఆరాధన. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు సుబ్బారావు దాదాపు సమవుచ్చి ఇంకా అప్పుడప్పుడు అభిప్రాయాలు ఇచ్చా వైవిధ్యం కలవాలి. పప్పూరు వారిని కల్లూరు సుబ్బారావు వ్యతిరేకించిన అది వారి సాన్నిహిత్యానికి అడ్డమేం రాల. విద్వాన్ విశ్వం గారి ఎన్నో రచన శ్రీ సాధన పత్రికలో విరివిగా ప్రచురించారు. నీలం సంజీవరెడ్డి చిన్న వయస్సులో తన వద్ద చదువుకున్న 1951లో వారే రామాచార్యుల స్వాతంత్ర ధోరణిని భరించలేక 3 సంవత్సరాలు సస్పెండ్ కూడా చేశారు. ఈ సందర్భంలో పప్పూరు తన సహజ ధోరణి రెడ్డి గారికి అధికారమున్న నాకు మరణదండన కూడా విధించి ఉండేవారు అని వ్యాఖ్యానించారు. రామాచార్యులు గారి ధోరణి ఎలా అంటే 1959 డిసెంబర్ 12 తన పత్రికలో కొందరు పెద్దల గురించి ఇలా రాశారు. శ్రీ రాజగోపాలాచారి ఎవరిని నమ్మరాదనే ప్రతిపాదికపై వ్యవహారం మొదలు పెడతారు. 1-2 ప్రశ్నలతో అగ్ని పరీక్ష చేసినట్టు వచ్చిన వాళ్ళని అంతం చేస్తారు. నెహ్రూ ఇతరులను మాట్లాడనివ్వడు. సంభాషణ అంతా ఎదుటి వాళ్ళకే ఒప్ప చెప్పినట్టు ఉంటారు. మహాత్ముడి మౌనంలో మనకు సమాధానం కనపడు. అవునా, ఆయన ఏ మాట చెప్పకుండానే తృప్తిపడి వచ్చేవా. పటేలు గారి నుండి మన ప్రశ్నకు వెంటనే అవును కాదు అది ఉత్తరం రాదు. ఆయన కార్యవాది. తాను చేసిన తర్వాత ఇతరులకు చెబుతారు. నెహ్రూ ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేడు. ఆయనలోని ప్రతిభయే
వాద ప్రతివాదాలు చేస్తూ వాగ్రూపంగా ప్రవహిస్తూ కార్యాచరణానికి సులభంగా ముందుకు రాడు. రామాచార్యులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో కాలం కాంగ్రెసులో కొనసాగలేదు. చివరికి తన స్వతంత్ర ప్రవృత్తితో కొనసాగడం విశేషం. ఆంధ్రకేసరి ప్రకాశం చిన్నతనంలోనే పెద్ద మున్సిపాలిటీ అయిన రాజమండ్రికి అధ్యక్షులై చాలా పేరు పొందారు. అదేవిధంగా పప్పూరు అనంతపురం పట్టణానికి ప్రథమ పౌరుడిగా 1947 నుంచి 5 ఏళ్ల పాటు సేవలు చేసి పోటీ లేకుండా గెలిచి మున్సిపల్ కౌన్సిల్లో సభ్యులైన రామాచారి ఏకగ్రీవంగా చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. అంత క్రితం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి 1946లో కల్లూరి సుబ్బారావుతో పోటీపడి కేవలం 2 ఓట్లతో ఓడిపోయారు. 51లో టంగుటూరి ప్రకాశం ఎన్జీ రంగ కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. అనంతపురం జిల్లాలో కెఎస్ రాఘవాచార్యులు, గుంటూరు సుబ్బారాయుడు, కాలచవీడు వెంకట రమణాచార్య, సల్లా సుబ్బారాయుడు మొదలైన వారు ప్రజా పార్టీకి ప్రముఖ నాయకులు. అటువంటి ఒడిదుడుకుల సమయంలో తట్టుకొని 1947-52 కాలం రామాచార్యులు మున్సిపల్ చైర్మన్గా కొనసాగటం గమనార్హం. కాంగ్రెస్ నుండి సస్పెండ్ కాగానే రామాచార్యుల మున్సిపల్ చైర్మన్ పదవి పోయి ఉండాల్సి అయితే ఆయన సహచర సభ్యులంతా సమావేశమై వారు తమ పార్టీని రద్దు చేసుకున్నట్టు ప్రకటించడం రామాచార్యుల నాయకత్వానికి పెద్ద కితాబ్. ఆయన హయాంలోనే అనంతపురం మున్సిపాలిటీలో చదువు, పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, ఆరోగ్యం వంటివి ఎన్నో రీతులుగా మెరుగుపడ్డాయి. కనుకనే 3వ గ్రేడ్ నుంచి 2వ గ్రేడ్ చేరుకోవటమే కాక పన్నులు తగ్గించిన చరిత్ర కూడా ఆయంది. సంస్కృతాంధ్ర సాహిత్యం, ఆంగ్ల పాండిత్యం, ఆంగ్ల సాహిత్య పరిచయం గల రామాచార్యులు నిరంతర గ్రంథ పఠనం కూడా అలవాటు. గ్రంథాలయాలు లేని రోజుల్లో చిన్న పుస్తక భాండాగారం నిర్వహించిన అనుభవం కూడా. 1952లో అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ తొలిసారి ఏర్పడ్డ అధ్యక్షులుగా పనిచేసే అవకాశం కలిగి భవనం దొరక్కపోతే తన ఇంటిలోని 3 గదుల లైబ్రరీకి ఇచ్చిన వారు రామాచార్య. జిల్లా గ్రంథాలయ సంస్థకి భవనాన్ని ఏర్పరచటమే కాక మహిళలకు, బాలలకు కూడా గ్రంథాలయం ఏర్పరచిన గనుడు రామాచార్య. అలాగే 1969 జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన ప్రాంగణంలో 6 బయలు రంగస్థలం, భువన విజయ మంటపం నిర్మాణంలో వీరి పాత్ర గణనీయం. కనుకనే భారత గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథ్ 1969లో వీరిని ప్రత్యేకంగా ప్రశంసించారు. బడుగు దేశాల పురోభివృద్ధికి ప్రజల మధ్య పరస్పర తోడ్పాటు ఎంతో అవసరమని తెలుసుకున్న రామాచార్యులుగా సహకార రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చి ఆయనతో సంబంధం లేని సహకార సంస్థ అనంతపురం జిల్లాలో లేదు అంటే అతిశయోక్తిగా. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులుగా పనిచేస్తున్న కాలంలో సిబ్బంది జీతాలు పెంచారు. బ్యాంకు ఆవరణలో మంచి తోట ఏర్పాటు చేశారు. సిల్వర్ జూబ్లీ హాల్ కట్టించారు. రాయలసీమ కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులుగా ఎంతో కృషి చేశారు. సహకార రంగంలో అనంతపురం గాంధీగా పేరు పొందిన గుంటూరు సుబ్బారాయుడు వీరికి చేదోడు వాదోడు. ప్రకాశం పంతులు మద్రాసు మధ్యవర్గం నుంచి తప్పించిన సమయంలో నీలం సంజీవరెడ్డి, కల్లూరి సుబ్బారావు పాత్రలను ఖండిస్తూ రామాచార్య తన పత్రికలో ఘాటైన వ్యాఖ్యలు రాశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాప పాల్పడినట్టు అభియోగం మోపారు. 54లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం ప్రభుత్వం పతనమై ఫలితంగా 55 ఫిబ్రవరిలో రాష్ట్రమంతటా ఎన్నికలు జరిగి ధర్మవరం, కళ్యాణదుర్గం తాలూకాలు కూడా ధర్మవరం నియోజకవర్గానికి పప్పూరు రామాచార్యులు పోటీ చేసి గెలిచారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో అప్పటి శాసనసభ 7 ఏళ్ల పాటు అంటే 62 దాకా సాగి రామాచార్యుడు 7 ఏళ్లు శాసనసభ్యులుగా ఉన్న కాలంలోనే
శిష్యుడు నీలం రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు లిపి సంస్కరణ ఆవశ్యకతను గుర్తించి 1956 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నిపుణుల సంఘం నియమించాలని తీర్మానం జరిగి నల్లంపల్లి సోమశేఖర శర్మ అధ్యక్షుడుగా, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కార్యదర్శిగా ఏర్పడిన సంఘంలో పప్పూరు రామాచార్యులతో పాటు తిరుమల రామచంద్ర కూడా సభ్యుడు. శాసనసభలో రామాచార్యుల ప్రసంగాలు వాస్తవమైన సమాచారంతో పాటు సమగ్రంగా చమత్కార భూయిష్టంగా ఉంది. 1905లో కూర్చిన గిజితీయ, 1970లో పునర్ముద్రించిన పప్పూరు రామాచార్య 17 సబ్ కమిటీలలో సేవలు అందించారు. ఆకాశవాణికి, తిరుమల తిరుపతి దేవస్థానం వారి, వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, అనంతపురం లలిత కళా పరిషత్, అనంతపురం పట్టణంలోని నేషనల్ సాయిబాబా కాలేజ్, అలా చాలా సంస్థలలో తలలోని నాలుకగా సేవలు చేశారు. ఒకవైపు పత్రికలు, ఇంకోవైపు రాజకీయాలు, మరోవైపు సంఘసేవ. ఇంతగా తలములకులు అవుతున్న పర్యటన వాళ్ళకి ఎంతో ఇష్టం. దక్షిణ భారతదేశం 1959లో ఉత్తర భారతదేశం పర్యటి భారత దర్శనం అనే పుస్తకాలు, 1960-61 ఆముక్త మాల్యద కావ్యాన్ని విశ్లేషిస్తూ స్రవంతి మాసపత్రికలో వ్యాసాలు కూడా రాశారు. ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు అనంతపురంలో కొంతకాలం ఉన్న రోజులు ఆ కుటుంబం రామాచార్యుల కుటుంబంతో సన్నిహితంగా ఉండే. రామాచార్యుల భార్య తనను కన్న బిడ్డలాగా చూసుకున్నారని కొత్తగా కాపరానికి వచ్చిన బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి పేర్కొనడం విశేషం. ఆయన మిత్రులతో గుంటూరు సుబ్బారాయుడు, 5 కళ్ళు సదాశివన్ గారులతో తరచూ భోజనం చేశారు. వీరు సకల కళల్లో ఆరితేరడమే కాక పాకశాస్త్ర ప్రావీణ్యం, జైలు సహచరులతో పాటు మిగతా సమయాలు మిత్రులందరికీ చవి చూపించారు. ఈ నైపుణ్యం గురించి గుంటూరు సుబ్బారాయుడు తరచు చెప్పేవారు. వరదల కారణంగా ఒకసారి రైలు ఆగిపోతే రామాచార్యులు అప్పటికప్పుడు ఏర్పాటు చేసి వంట వండి ఇతరులకు కూడా ప్లాట్ఫారం మీదే ఏర్పాటు చేయడం గురించి ఆయన మిత్రుడు తరచూ పేర్కొలేరు. రామాచార్యులు గారికి 3 మగపిల్లలు, శేషాచార్యులు, నరసింహాచార్యులు, అనంతకృష్ణ. పెద్ద కొడుకు శేషాచార్యులు చిరకాలం శ్రీ సాధన పత్రిక నిర్వహించి 7 కుమార్తెల్లో పెద్ద కుమార్తె లక్ష్మీదేవి. రామాచార్యుల 100వ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణం రామ్నగర్లో వారి విగ్రహం ఏర్పాటు చేయడానికి లక్ష్మీదేవి భర్త గోపాలాచార్యులు ప్రధాన. జీవితమంతా తను నమ్మిన ధోరణుల పట్ల పూర్తిగా విశ్వాసం కలిగి తమ లక్ష్యాల సాధనకు తోడ్పడే రీతిలో అటు రచనలు, కళారూపాలు, ఇటు పత్రికా రంగ రాజకీయాలు వినియోగించుకొని ఆ ప్రాంతపు జనజీవనంలో బలమైన ముద్రలు వదిలి చిరకీర్తి పొందిన పప్పూరు రామాచార్య 1972 మార్చి 21 కనుమూసిన ధన్యం. ఆయన వ్యక్తిత్వ విలక్షణమేమిటో రేపు తెలుసుకోండి.